ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. దేవుని కృప ద్వారా నవంబర్ 1 అడుగు పెట్టడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎందుకంటే ఇంతకాలం దేవుడు మనల్ని నడిపించారు, ఆయన కృపతో మనల్ని బలపరిచారు. యేసయ్యకే మహిమ చెల్లును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 55 నీవెరుగని జనులను నీవు పిలిచేదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదరు. ఆమేన్. మనం ఎవరో అన్నది తెలియలేని వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. ఎలా అంటే మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? దేవుణ్ణి. అందుకేనండి నన్ను గణపరిచే వాడిని నేను గణపరచెదను. కరెక్టే కదండి. మనం యేసయ్యని మహిమపరుస్తాం, యేసయ్యని గణపరుస్తాం, యేసయ్యకి మహిమ చెల్లేలాగా చేస్తాం. అప్పుడు ఎవరికైతే మనం తెలీదో దేవుడు మనం తెలిసేలాగా చేస్తారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే మన దేవునికే సాధ్యం. మేబీ నీ వలన ఈ వర్క్ అవ్వదు అని చాలా ప్రాజెక్ట్స్ మీకు రిజెక్ట్ చేసి ఉంటారేమో, కానీ ఆ ప్రాజెక్ట్ మీతోనే జరిగేలా దేవుడు చేయగలరు. మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారా, మళ్ళీ వాళ్ళే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీరు ప్రేయర్ చేయలేరు, మీరు పాస్టర్ అవ్వలేరు, మీరు గొప్ప సేవకులు అవ్వలేరు, మీరు ఉన్నత స్థానంలోకి వెళ్ళలేరు అని ఈ మాటలు మీరు విన్నారా? అయితే ఎవరైతే అన్నారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చేలా దేవుడు చేయగలరు. ఇదంతా ఎలా సాధ్యం అంటే దేవునికి సాధ్యం. ఎందుకంటే మీరు యేసయ్యని మహిమపరుస్తున్నారు. మన దేవుడైన యెహోవాని మహిమపరుస్తున్నప్పుడు యేసయ్యని బట్టి ప్రజలందరూ మన దగ్గరికి రావడం జరుగుతుందండి. మరి బైబిల్లో దావీదు గారు గొర్రెలకి కాపరిగానే ఉన్నారు. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించేవారు. మరి సౌలుకి దురాత్మ పట్టినప్పుడు ఎవరైనా పాటలు వాయించేవారు ఉన్నారా అని అడిగినప్పుడు చాలా మంది చెప్పిన మాట యెషయా కుమారుడు దావీదు ఉన్నారు అని చెప్పడం జరిగింది. దావీదుకు అంత నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వస్తున్నారు దావీదుని చూడడానికి జనాలు? ఎవరో తెలీదు, కానీ అందరికీ తెలిసేలాగా దేవుడు చేయలేదా? మరి ఎవ్వరు చూడట్లేదు నేను చేసిన పనుల్ని అని అనుకోవద్దు. మీరు దేవుడి నిమిత్తం చేసిన ప్రతి పని దేవుడు అబ్జర్వ్ చేస్తారు. మీ పేర్లు అనేక మంది నోటిలో అనేక మందికి తెలిసేలాగా దేవుడు చేయగలరండి. మరి మొద్దుకే యోసేపు, దావీదు, దానియేలు, ఎస్తేరు వీళ్ళందరినీ దేవుడు హెచ్చించలేదా? మీ స్థితిని కూడా దేవుడు మార్చగలరండి. పీపుల్ విల్ నో యువర్ నేమ్. నోబడీ వాచెస్ యూ, నోబడీ కన్సిడర్ యూ అని ఇప్పటి వరకు అనుకుంటున్నారా? దేవుడి దృష్టిలో మీరు ఉన్నారండి. సో నమ్మండి, విశ్వసించండి, బలంగా యేసయ్యతో మీరు ప్రార్థనలో ముందుకు వెళ్ళండి. బిగ్ ప్లాన్స్ ఆర్ లోడింగ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ యూ ఎట్ ద రైట్ టైం.